వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో జరిగినటువంటి ఘటన చూస్తుంటే, ఇది అనుకోకుండా జరిగిన ఘటన కాదండి. క్వాలిటీ లేని ఏదైతే ఐరన్ ఓర్ కానీ, కోల్ గాని ఇచ్చి ప్రాణాలతో పోరాడుతున్న పరిస్థితండి. ఈరోజు సెంట్రల్ నుంచి మేము ఫండ్ తీసుకొచ్చాము. మేమే ఇది స్టీల్ ప్లాంట్ రన్ అవ్వడానికి కారణం. మాకు హక్కుందని గుండెలు బాదుకుంటున్నటువంటి విద్యాశాఖ మంత్రి గారికి చెప్తున్నాము. ఎంతో మంది ప్రాణత్యాగంగా వచ్చిన ఫలితం వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఒకరు తెస్తే వచ్చింది కాదు. అర్ధరాత్రులు వచ్చిన జీవోతో రాల. కొన్ని వందల గుండెలు పోరాటంలో చనిపోయినటువంటి పరిస్థితి. సో వీటన్నిటికంటే మించి తెచ్చినారు సెంట్రల్ నుంచి ఫండ్. కుడి చేత్తో తెచ్చింది ఎడం చేతికి ఇచ్చేసినట్టుగా జీఎస్టీలు ఇచ్చేసినారు. క్వాలిటీ లేని ఐరన్ ఓర్ వాడుతున్నాము. క్వాలిటీ లేని కోల్ వాడుతున్నాము. ఇది సీషోర్‌కు దగ్గరగా ఉంది. ఏదైతే ఈ ఉత్పత్తి సరిగ్గా జరగకపోవడం వల్ల తుప్పు పట్టిపోతుంది. 30 సంవత్సరాల నుంచి అవే బ్యాటరీస్‌తో వాడుతున్నాం. మా ప్రాణాన్ని పణంగా పెడుతున్నాం అంటూ ఎంతో మంది సీఐటీయు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళు ఎన్నో మార్లు లెటర్లు పెట్టినారటండి. ఏ మాత్రం స్పందించని పరిస్థితి. ఇవాళ ఒక విభాగంలో జరిగింది. రేపు ఇంకొక విభాగంలో జరుగుతుంది. గౌరవ విద్యాశాఖ మంత్రి వారు పలుమార్లు అంటుంది, మీ కుటుంబంలో జరిగిందా? నేను కుటుంబంలో చనిపోయిన వాళ్ళతో మాట్లాడుతున్నాం కదా, మీరెందుకు రాజకీయం చేస్తున్నారని. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అన్నటువంటి కార్ల్ మార్క్స్ నినాదంలో ప్రపంచ కార్మికులందరూ ఒక్కటి సార్. అది ఒక కుటుంబం. ఒక కాకి చనిపోతే వందల కాకులు ఎందుకు వస్తాయి సార్? చూసినారు కదా మీరు, పెద్దవాళ్ళు, తండ్రి సమానులు. మీకు తెలీదా? ఈ రోజు ఒక కుటుంబంలో ఒక కార్మికుడు చనిపోయాడు కదా అని ఎంతో మంది ఈ రోజు అడుగుతుంటే మీరు చెప్తున్న పాట మీ కుటుంబంలో జరిపోయిందా, మీరెందుకు మాట్లాడతారు అని ఒకళ్ళు. 25 లక్షలు ఇస్తాము, ఉద్యోగం ఇస్తామని మరొకరు. ఈ సబ్జెక్ట్ నాకు పూర్తిగా అవగాహన లేదంటూ ఇంకొకరు. ఏం సమాధానం చెప్పాలండి? ఎంత దారుణం అసలు. ఇది క్వాలిటీ లేకుండా ఇవ్వడం వల్ల 30 ఏళ్ల స్టీల్ ప్లాంట్ పెట్టిన దగ్గర నుంచి మొన్నటి సంవత్సరం అట క్వాలిటీ తక్కువ ఉన్న స్టీల్ ఉత్పత్తి అవుతుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి అంటే తలదించుకుంటున్న పరిస్థితి. 6,000 మందిని తీసేసినారా? 10,000 మంది కాంట్రాక్ట్ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని ఉద్యోగాలు తీసేసినారా? వాళ్ళకి సమపాళల్లో జీతాలు ఇవ్వట్లేదా? 14 మంది పనిచేయాల్సిన దగ్గర ముగ్గురుతో పని చేపిస్తున్నారా? మీకు సెంట్రల్ నుంచి డబ్బు వచ్చేసింది, మీరు పని చేయాల్సిందే అంటూ ప్రెజర్ పెట్టేస్తుంటే సరిగ్గా పరికరాలు లేవు, అయిపోయిన బ్యాటరీలు, సరిగైన ఐరన్ ఓరు, ఏదైతే కోల్ గాని క్వాలిటీ ఇవ్వకుండా చేసేయండి, ఉత్పత్తి చేసేయండి, మీరు ఉత్పత్తి చేసిన దాన్ని బట్టే మీ జీతం అంటూ ఈ కేటాయింపులు, ఈ కోతలు చూస్తుంటే ప్రాణాన్ని పళంగా పెట్టి పనిచేస్తున్నటువంటి కార్మికులకి మీ కుటుంబంలోనా అంటే అవును సార్. ఏ కుటుంబంలో ఒకడు చనిపోయినా వాడు మా కుటుంబ సభ్యుడే, కార్మిక కుటుంబం. దయచేసి ఇలాంటప్పుడు హక్కుల గురించి మాట్లాడకండి, బాధ్యతగా స్పందించండి. వాళ్ళు భావోద్వేగంలో బాధతో 4 మాటలన్నా ఓర్పుగా పడండి. బాధతో అంటున్నారని భావించండి. అంతేగాని మీరు ఇలా గొంతు చించుకుంటూ మీ కుటుంబంలో వాడా అంటూ హక్కుల గురించి మాట్లాడకండి. మీ నాన్నగారు జీవో పెడితేనో మీరు అర్ధరాత్రులు జూమ్ కాల్లో తీసుకొస్తారా స్టీల్ ప్లాంట్? అర్ధరాత్రులు జూమ్ కాల్లో తీసుకొస్తారా స్టీల్ ప్లాంట్? ప్రాణ త్యాగ ఫలితంగా వచ్చింది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం ఈ రోజు నిన్నటి జరిగిన ఇన్సిడెంట్ కి ఈ రోజు స్పందించారు గౌరవ డిప్యూటీ సీఎం వర్యులు, విద్యాశాఖ మంత్రులు. అసలు సీఎం గారు రావడానికి బహుశా ఇంకెన్ని రోజులు పండొచ్చో చూడాలి, వేచి చూడాలి. 25 లక్షలు ఇస్తానన్నారంట. పాలిమర్ గ్యాస్ లీకేజ్ లో ఒక్క మాట అడగకుండా ₹1 స్పాన్సర్ చేసినారు. ₹1. తమరి ఉదార స్వభావం ఇక్కడే కనపడుతుంది. ఇక ఉద్యోగం ఇస్తారట, ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారు. టెక్నికల్ స్టాఫ్ లేకుండా కొత్త వాళ్ళని వేశారు. జీతాలు తక్కువ కాబట్టి పాపం వాళ్ళని తీసుకొచ్చారు. వాళ్ళకి తెలియదు, ఆ సమస్యలను ఎదుర్కోలేరు. అక్కడ క్వాలిటీ లేదని చెప్పిన వాళ్ళ మీద ఛార్జ్ షీట్లు వేస్తున్నారట. అయినా సరే సిఐటి వాళ్ళు తిరగబడతారట, ఉద్యమిస్తారట. మరి చెప్పండి సమాధానం. రాత్రి 11:45కు తెచ్చాను, ఇదిగో ఈయనే తెచ్చాడు, నిర్మలా సీతారామన్ గారి ఆధ్వర్యంలో తెచ్చానంటే తెచ్చిన మొత్తం జిఎస్టీ కట్టారు. ఇంక జీతాలు ఇచ్చినారా మీరు? అరే, ఉత్పత్తిని బట్టి మీరు జీతాలు ఇస్తారా? సరే, ఉత్పత్తి పెంచుతారు, మీరు క్వాలిటీ ఐరన్ ఇవ్వండి, క్వాలిటీ ఓర్ ఇవ్వండి, పరికరాలు తీసుకురండి. అరే, ఏమి ఇవ్వకుండా ఉత్పత్తి చేసేయండి అంటే వాళ్ళు మనుషులు సార్, యంత్రాలు కాదు సార్. మనుషుల్ని మనిషిలా చూడడం నేర్చుకొని బాధ్యతాయుతంగా మాట్లాడండి. కానీ హక్కుల కోసం పోరాడే సమయం కాదు, ప్రదేశం కాదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.